హలో హాయ్ అండి. చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పచ్చికారంతో చికెన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ పోసేసుకొని సాజీరా లవంగ మొగ్గలు బిర్యానీ ఆకు వేసేసుకొని అలాగే ఒక కప్పు ఉల్లిగడ్డలు వేసేసుకొని ఫ్రై కానివ్వాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. అలాగే అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మగ్గించుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసేసుకొని చికెన్కి సరిపోను పచ్చిమిర్చి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని అలాగే వెల్లిపాయలు అల్లం వేసేసుకోవాలి. అలాగే అందులో కొత్తిమీర పుదీనా వేసేసుకొని పెరుగు కానీ వాటర్ కానీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చికెన్లోకి కొద్దిగా పసుపు వేసేసుకొని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గాక గ్రేవీకి సరిపోను కొద్దిగా వాటర్ పోసేసుకొని అది కూడా కొద్దిగా ఉడకనివ్వాలి. గ్రేవీ దగ్గర పడేంత వరకు. గ్రేవీ అంతా ఇలా దగ్గర పడ్డాక కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ రెడీ. ఇలా ఎప్పుడు ట్రై చేయకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి.